ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ నుండి సర్వ శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ వీడియోలో మీకు రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ను తిడుతూ ఉన్న సందర్భంలో ఈ వీడియో చేస్తున్నాం. బైబిల్ గొప్పతనం ఏమిటి, రాధా మనోహర్ దాస్ యొక్క గ్రంథాల గొప్పతనం ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు వివరించాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నువ్వు చదవలేవు మరి, ఓకే అమ్మా, మనమైతే కళతో చదవలేము తల్లి. ఇక్కడ చూడు, ఇగో పరమగీతం పేజీ తిప్పావా? పరమగీతం మనం చదవలేము. 8 ఇంకో నువ్వు 28 చదవలేవు. హెచ్కేలు 23.3 కిందకెళ్ళు, లాస్ట్లో 28 పాయింట్ ఆమె కనబడిందా? కనిపించింది. అది పరమరోతం అని పెట్టాలి దీనికి. ఇప్పుడు ఈ పనికిమాలిన పుస్తకం కోసం ఇళ్ళ దగ్గరికి వచ్చేసి మా వాడు నమ్మండే, ఈ దరిద్రం మనకెందుకు బాబోయ్. ఇవన్నీ మనం నోట్తో కూడా మనం వి కాంట్ అట్టర్. సో కాబట్టి మనం బైబిల్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే ఇందుకు వ్యతిరేకిస్తున్నావు. మీరు ఇప్పుడు వీడియో చూశారు కదా, ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడు? నేను అంటాను, అతడికి సిగ్గు, శరం, జ్ఞానం, వివేకం ఏమీ లేనివాడు అని నేను చెప్తాను అనమాట. ఎంతైనా సిగ్గు, శరం ఉంటే అతడు ఆ మాటలు పలికేవాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి. మీకు నచ్చితే వీడియోని ఇతరులకు షేర్ చేయండి. పూర్తిగా చూడండి, తర్వాత షేర్ చేయండి. ఎందుకు మీకు వివరిస్తాను. బైబిల్ హిందూ గ్రంథాలు. రాధా మనోహర్ దాస్ తాను హిందూ అనుకుంటున్నాడు, కానీ హిందూ కాదు. అతను పూజించే దేవుళ్ళ యొక్క గ్రంథాలు. యేసుక్రీస్తు యొక్క గ్రంథమైన బైబిల్ ఏవి సమానం, ఏవి సాటి? ఎక్కడైనా బైబిల్తో సమానంగా ఉందా గ్రంథాలు? ఏ గ్రంథం భూమి అందు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెతికినా బైబిల్తో సమానంగా హిందూ ఏ గ్రంథాలు కూడా పోటీగా లేవు. ఎందుకంటే బైబిల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా 108 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, మెజారిటీ గల క్రైస్తవ దేశాలు. నువ్వు ఏ దేశానికి క్రైస్తవ దేశంలో బైబిల్ ప్రతి ఇంటిలో దొరుకుతుంది. క్రైస్తవుని యొక్క ప్రతి ఇంటిలో బైబిల్ దొరుకుతుంది. అదే మన హిందూ దేశంలో, మెజారిటీ గల మన హిందూ దేశంలో ఏ ఊరికైనా వెళ్ళు, ఏ ఇంటికైనా వెళ్ళు, ఎక్కడ కూడా భగవద్గీత దొరకదు, రామాయణం దొరకదు. ఒకవేళ ఒక ఊర్లో 100 మంది ఉన్న ఊర్లో 5 దొరికితే ఎక్కువ అనమాట. 100 మంది ఉన్న ఊర్లో రామాయణం ఉందా బాబు అని అడిగితే మాకు దాని ముఖం కూడా చూడలేదంటారు అనమాట. భగవద్గీత ఉందా బాబు మీ ఊర్లో అంటే ఏమో తెలియదండి అంటారు. మీ ఊర్లో భగవద్గీత ఉన్నదా, ఎవరింట్లో ఉంది అంటే ఎవరిని వల్ల చెప్పడం సాధ్యం కాదు. పోనీ అదే ఊర్లో వెళ్ళి మీ ఊళ్ళో క్రైస్తవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. వాడి దగ్గర బైబిల్ ఉన్నదా అంటే ఉన్నదా అంటారు అనమాట. మరి హిందువు మాది తాత ముత్తాతల నాటి చరిత్ర అంటాడు అనమాట. ఇతను రాధా మనోహర్ దాస్ అంటాడు, ఈ బైబిల్కు ఈ దేశానికి సంబంధమే లేదంటాడు. మరి భగవద్గీతకు, రామాయణానికి ఈ దేశానికి సంబంధం ఉంది అంటాడు. బైబిల్కు ఈ దేశానికి సంబంధం లేదు, అది ఈ దేశంలో ఎక్కడ ఏ ఇంటికి పోయినా అంటే క్రైస్తవుల ఇంటికి దొరుకుతుంది. ఈ దేశానికి, రామాయణానికి, ఈ దేశానికి భగవద్గీతకు సంబంధం ఉంది అంటాడు. కానీ ఒక ఊరికి వెళ్ళామనుకో, ఆ ఊర్లో పోయి అడిగినామనుకో, బాబు మీ ఊర్లో భగవద్గీత ఉన్నదా? తెలియదండి అంటాడు. మీ ఊళ్ళో రామాయణం ఉందా అంటే తెలియదు అంటాడు అనమాట. అంటే హిందువులను అడుగు, మీ ఇంట్లో ఉందా అంటే లేదంటాడు, మీ ఊర్లో ఉందంటే కూడా నాకు తెలియదు అంటాడు అనమాట. అంటే అంత అటువంటి గ్రంథం అంటే ఎందుకు? బైబిల్ ఏమో ఇంతవరకు చెప్పాడు వీడియోలో, మనము చూడలేము, కళ్ళతో చూడాలి తప్ప నోరుతో చదవలేము అంటాడు. ఆడవాళ్ళు అసలే చదవలేరంట, ఆడవాళ్ళు అసలే చదవలేరు, అంత చండాలం ఉంది బైబిల్లో అంటాడు. మరి మంచి గ్రంథాలైన అవేమో ఊరికి ఒకటి కూడా ఉన్నట్టుగా ఆధారాలు చూపెట్టలేడు. ఒకవేళ ఉంటే ఎక్కడో ఏ ఇంట్లో ఉందో తెలియదు అది. ఒకవేళ ఆ ఊర్లో ఒక గుడి ఉందనుకోండి, ఆ గుడికి పంతులు ఉన్నాడు అనుకోండి, ఆ పంతుల దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు రామాయణం చూసావంటే
నాకు సంబంధం లేదండి అంటాడు అనమాట. ఎందుకు రాముని గుడి పంతులు కాడతాను, వేరే పంతులు అనుకోండి. మరి రాముని గుడి ఉన్న పంతుల దగ్గరికి వెళ్ళి అడిగా మనం, నీ వద్ద భగవద్గీత ఉందా, పోనీ రామాయణం ఉందా అంటే ఉందండి అంటాడు, అంతే తప్ప మరి చదివావా అంటే చదవలేదు అంటాడు ఆయన. ఎందుకు చదవలేదంటే దాంతో సంబంధం లేదు, అవసరం లేదన్నమాట. ఉందా అంటే ఉంది. ఎప్పుడైనా టైంపాస్ చదువుకోవడమే తప్ప అది ఆచరించదగిన గ్రంథం కాదు. బైబిల్ అయితే బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి, అది ఒక క్రైస్తవుని అడిగామనుకో బైబిల్ గురించి చెప్పు బాబు అంటే అది నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు అని చెప్తాడనమాట. బైబిల్ గురించి మనం ఏం చెప్పగలుగుతామంటే అది దివారాత్రములు చదవదగిన గ్రంథం. అది అంటే రాత్రి అనక పలంగా చదవదగిన గ్రంథం అన్నమాట. అది అందులో రాసి ఉంది ఈ వాక్యం, నా మాటలు మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను, అవి మీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలెను. నీవు నిండా కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గోముల మీద వాటిని రాయవలెను. అది బైబిల్ యొక్క గొప్పతనం. ఈ బైబిల్ ఏ దేశానికి వెళ్ళినా దొరుకుతుంది. మెజారిటీగా ఏ దేశానికైనా వెళ్ళు, 100 మందిని అడుగు, క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు దగ్గర బైబిల్ ఉందంటే ఉందంటాడు. అదే మన హిందూ దేశంలో రాముడు పుట్టిన దేశం, శ్రీకృష్ణుడు పుట్టిన దేశం, కానీ వారికి మాత్రం పొరపాటున వారి గ్రంథాలకు వాల్యూ లేదు ఎక్కడ కూడా. అది ఆ గ్రంథాల యొక్క వాల్యూ. ఇది బైబిల్ యొక్క వాల్యూ. బైబిల్ ఏ దేశానికైనా వెళ్ళు దొరుకుతుంది. నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు దగ్గర బైబిల్ ఉందంటే ఉందంటాడు. ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 కాదు 5, 6 బైబిల్ అని ఉంటాయి. ఎందుకు? అంత శ్రేష్టమైన గ్రంథం అది. రాత్రి పగలు చదవదగిన గ్రంథం. చిన్నలు పెద్దలు చదవదగిన గ్రంథం బైబిల్ అంటే. చిన్నలు చదువుతారు, పెద్దలు చదువుతారు, ఎవరైనా చదువుతారు, ముసలివాళ్ళైనా చదువుతారు. అది చదవకపోతే వారికి మనసుకు పట్టదు. అది అటువంటి గ్రంథం. జుంటి తేనె దారుల కంటే మధురమైనది అన్నమాట. బైబిల్ చెప్తుంది జుంటి తేనె దారుల కంటే మధురమైనది బైబిల్. మరి రామాయణం, మరి భగవద్గీత. నాకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారన్నమాట, రామాయణం చదివినంటే వాడు సన్యాసి అవుతాడు, భగవద్గీత చదివితే కూడా సన్యాసి అవుతాడు, అందుకని చిన్నప్పుడు చదవకూడదు అని చెప్పేవాళ్ళన్నమాట. చిన్నప్పుడు కానీ 50 ఏళ్ళ లోపు కానీ ఎవరు చదవకూడదు రామాయణం కానీ భగవద్గీత కానీ. చదివితే వాడు సన్యాసి అవుతాడు. మరి ఎప్పుడు చదవాలంటే అన్ని బాధ్యతలను తీరిన తర్వాత చదవాలంట. రామాయణము భగవద్గీత అనేవి అన్ని బాధ్యతలు తీరిన తర్వాత చదివే గ్రంథాలు. అందుకని ఏ ఊరికి వెళ్ళినా దొరకదు, ఎవరి దగ్గర కూడా దొరకదు. అది ముసలి వాళ్ళ దగ్గర దొరుకుతుంది అన్నమాట. అంటే ముసలి వాళ్ళ దగ్గర మాత్రమే దొరికే గ్రంథం రాధా మనోహర్ దాస్ గ్రంథాలు అన్నమాట. వారి దగ్గర తక్కువ ఇంకెవరి దగ్గర దొరకవు. ఈ దేశంలో 90% 80% హిందువులు ఉన్నారనుకోండి. అంటే ప్రస్తుతం భారతదేశ జనాభా 160 కోట్లు అనుకోండి, అంటే 80% అనుకోండి, అంటే 140. మరి హిందూ గ్రంథాలు ఎన్ని దొరుకుతాయి అంటే ఒక్కొక్క గ్రంథమే. బైబిల్ ఒకటే, దానికి పోటీ అడుగుతున్నాను. బైబిల్ అంటే ఒక గ్రంథం, అంటే రామాయణం ఒక గ్రంథం అనుకోండి. ఒక గ్రంథాన్ని 80% ప్రజల దగ్గర, అంటే 140 కోట్ల మంది దగ్గర రామాయణం ఎంత ఉంది అని అడిగితే 1 కోటి కూడా దొరకదన్నమాట. 1 కోటి రామాయణం కూడా పుస్తకాలు దొరకవు. కానీ భగవద్గీత పుస్తకాలను దొరుకుతాయి 1 కోటి అంటే దొరకవు. అదే ఈ భారతదేశంలో క్రైస్తవులు 5 కోట్లు అనుకోండి, అంటే 5%, అంటే 5, 2 అంటే 7 కోట్లు అనుకోండి. 7 కోట్ల మంది దగ్గర బైబిల్ చూపెట్టు బాబు అంటే 8 కోట్లు చూపిస్తారు. 7 కోట్ల మంది దగ్గర 8 కోట్లైనా చూపిస్తారు బైబిల్లో. అదే ఈ దేశంలో మరి 140 కోట్ల హిందువులలో 1 కోటి గ్రంథాలు కూడా దొరకవు. ఉంటే ఛాలెంజ్, దీనికి ఛాలెంజ్ మేము 1 కోటి ఒకే గ్రంథం చూపెట్టాలి, భగవద్గీత కానీ రామాయణం కానీ. అంటే అసలు వాల్యూ లేదన్నమాట. ఈ దేశంలోనే రాముని గ్రంథమైన రామాయణానికి కానీ శ్రీకృష్ణుడి గ్రంథమైన భగవద్గీత కానీ ఏ విధమైన వాల్యూ లేదనమాట. పోనీ ఆఖరికి అడుగుదాం, 100 కోట్ల హిందువులకు ఒక 20 కోట్లు చూపెట్టగలరా? ఎక్కువ అంటే వాల్యూ 20 కోట్ల రామాయణాలు చూపెట్టగలుగుతారా? పోనీ ఒక ఊరికి వెళ్దాం. ఒక ఊరికి వెళ్ళి ఒక 1000 జనాభా ఉన్న ఊరిలో, అంటే దాదాపు 400, 300 కుటుంబాలు ఉంటాయి హిందూ కుటుంబాలు. 300 కుటుంబాల్లో 300 గ్రంథాలను చూపెట్టగలుగుతారా? పోనీ అంటే ఇంటికి ఒకటి. పోనీ ఇంటికి ఒకటి కాకపోతే సగం 300 150 150 చూపెట్టగలుగుతారా?
మేము మనిషికి ఒకటి అడగట్లేదు, ఇంటికి ఒకటి అడుగుతున్నాం. పోనీ సగం అయినా ఇవ్వగలరా? అదే ఒక ఊరికి వెళ్ళండి, క్రైస్తవ ఉన్న ఊరు కానీ ఊరికి వెళ్ళండి, ఆ ఇంటిలో ఆ గ్రామంలో 20 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 20 బైబిల్ చూపిస్తారంటే చూపిస్తాం. 20 కాదు, 20 40 అయినా చూపిస్తాం. ఎందుకు? బైబిల్ అంత చదవదైన గ్రంథం. ఆడవాళ్ళు చదవదైన గ్రంథం బైబిల్, మగవాళ్ళు చదవదైన గ్రంథం బైబిల్, పిల్లలు కూడా చదవదగిన గ్రంథం. అది మనుషులకు జ్ఞానాన్ని నేర్పుతుంది, బ్రతకడం నేర్పుతుంది, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా మారుస్తుంది, పాపం చేస్తుంటే ఖండిస్తుంది, చెడు పనులు చేస్తే ఖండిస్తుంది. బైబిల్ దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలు ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధంగా మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని చెప్పాడు. మీరు తోవదప్పిపోకుండాకై దివారాత్రంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథం ధ్యానించుట మర్చిపోకూడదు అని చెప్పాడు ఆయన. అటువంటి ఒక స్టాండర్డ్ బైబిల్ భక్తులకు, బైబిల్ దేవుని భక్తులకు ఉన్నది. అదే మరి రాధా మనోహర్ దాస్ యొక్క దేవుని యొక్క భక్తులకు ఎక్కడైనా ఇటువంటి కండిషన్ ఉందా? ఇటువంటి కండిషన్ పొరపాటున కూడా అతను చూపెట్టలేడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బైబిల్ మీద మాట్లాడడం మానుకోవాలి. ఇప్పుడైనా సరే రాధా మనోహర్ దాస్కు ఒక కోరిక, మనవి లేకుంటే సలహా అనుకోవాలి. నీకు వచ్చే డబ్బులకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి ఒక భగవద్గీత, ప్రతి ఇంటికి ఒక రామాయణం పంచి ప్రతి ఊర్లో క్లాసులు పెట్టి చదివించండి. మా క్రైస్తవులు అయితే వారం వారం బైబిల్ క్లాసులు చెప్తుంటారు, బైబిల్ పట్టుకొని వెళ్తుంటారు. ఇకనైనా రాధా మనోహర్ దాస్ బుద్ధి జ్ఞానం తెచ్చుకొని, సిగ్గు శరం తెచ్చుకొని రాముని గుడికి వెళ్ళినప్పుడు, కృష్ణుని గుడికి వెళ్ళినప్పుడు భగవద్గీత అయితే భగవద్గీత, రామాయణం తీసుకుపోయి అక్కడ క్లాసులు పెట్టి చదువుకొని బుద్ధి జ్ఞానం తెచ్చుకోమని చెప్పు ప్రజలకు. అది చదవదగిన గ్రంథం అయితే. కానీ నువ్వు 30 రోజులలో భగవద్గీత చదివి సన్యాసిగా మారిపోయావు. అంటే భగవద్గీత చదివితే నాకు పురాణ పాతకాలంలో చెప్పారు, భగవద్గీత వాడని చదివినా రామానంద వాడు సన్యాసిగా మారుతాడు తప్ప మంచోడుగా మారాడు అని చెప్పారన్నమాట. అందుకే చదవకూడదు ఆ గ్రంథాలు అని చెప్పారు. అందుకే ఇప్పటికి ఎవరు కూడా చదవరు ఆ గ్రంథాలు. ఇటువంటి గ్రంథాలు బైబిల్కు సమానం ఎప్పుడైతే ఇక్కడైనా సిగ్గు శరం తెచ్చుకొని బైబిల్ మేము పంచుతున్నాం అంటే మీరు రామాయణాన్ని పంచండి, భగవద్గీతను పంచండి, చదివించండి, క్లాసులు పెట్టి పంతులను పెట్టి భగవద్గీతలో సారం నేర్పించండి ప్రజలకు, రామాయణ యొక్క సారం నేర్పించండి. అప్పుడు నీకు తెలుస్తుంది అన్నమాట, భగవద్గీతలో చదవగల గ్రంథమా అవి, రామాయణం చదవదగిన గ్రంథమా లేదా అనేది ప్రజలే చెప్తారు నీకు అనమాట. నా క్రైస్తవ సహోదరులకు ముఖ్యమైన మనవి ఏంటంటే, మీరు ఇతరులకు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. మీరు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కూడా ప్రశ్నించే స్థితిలో ఉండాలి. బైబిల్ చెప్తుంది మనం సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధ వివేకం కలిగి ఉండాలి, సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. కనుక సోదరులారా, ఎక్కువగా బైబిల్ చదవండి, దొరికితే హిందూ గ్రంథాలు కూడా చదవండి, నేర్చుకోండి, సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు సంపూర్ణ జ్ఞానవంతులుగా ఉండిరి అని బైబిల్ చెప్తుంది. ఆ దేశ గ్రంథాలు కూడా చదివిన వారు, అందుకే బైబిల్ వారి గురించి చెప్తుంది వాళ్ళు సకల శాస్త్రాల్లో ప్రవీణులు అని. వాళ్ళ సకల శాస్త్రాల్లో షద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు సకల శాస్త్రాలు కూడా అన్ని విద్యలు కూడా ఆరితేరారు. అంటే క్రైస్తవులైన ప్రతి వ్యక్తి కూడా అన్నీ చదవాలి, అన్నీ నేర్చుకోవాలి. ఒకటి బైబిలే కాదు, బైబిల్ చదివితే సరిపోదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఒకటే చెప్పాలి, బైబిల్లో ఏమైనా తప్పులు తీసుకొస్తే బాబు ముందట నీ దగ్గర రామాయణం ఉందా, పోనీ భగవద్గీత ఉందా చూపెట్టి అడగాలి. మరి ఎవడైనా మన దగ్గర బైబిల్ తీసుకొని వచ్చి, లేకుంటే నీ దగ్గర బైబిల్ ఉందా తీసుకురా, అందులో ఈ తప్పు ఉంది చూపెడతా అంటే మొదట నీవు బైబిల్ భగవద్గీత పట్టుకొని రా, ఇప్పుడు రామాయణం పట్టుకొని రా. నువ్వు హిందువు కదా, హిందువు అయినప్పుడు భగవద్గీత లేకపోతే రామాయణ దగ్గర ఉండాలి కదా, ఎందుకు లేదని అడగండి. అందులో కూడా ఇటువంటి పాపాలు తప్పులు ఉన్నాయి, మేము కూడా చూపిస్తాం, మేము తీసుకురా అని అడగాలి. అందులో దేవుళ్ళే తప్పు చేసినట్టు ఉంటుంది అన్నమాట. రామాయణంలో దేవుడు చేసిన తప్పు ఉంటుంది, భగవద్గీతలో దేవుడు తప్పు చేసినట్టు ఉంటుంది. కానీ బైబిల్లో మనుషులు చేసినట్టు ఉంటుంది తప్పు. బైబిల్లో మాత్రం మనుషులు తప్పులు చేసినట్టు ఉంటుంది, కానీ భగవద్గీతలో రామాయణంలో దేవుడే తప్పు చేసినట్టు ఉంటుంది. మా దగ్గర చూపెట్టు బాబు అని అడగాలి. ఆయన లేడు అంటాడు, ఉంటే దగ్గర ఉంటే చూపెట్టని అడగాలి. నీ దగ్గర సొంతంగా భగవద్గీత పట్టుకొని వచ్చి మాకు చూపెట్టు, మేము చూపిస్తాం ఎక్కడుందో అడగండి. అట్లా ఎక్కడుందో మొదట మేము భగవద్గీత పట్టుకొని రా, నువ్వు బైబిల్ మా దగ్గర ఉంది చూపిస్తాం మేము,
అది మనుషులు చేసిన తప్పు. ఎప్పుడైనా చెప్పండి, అది మనుషులు చేసిన తప్పులు అని చెప్పండి. సోదరి సోదరులారా, మేల్కోండి. మనం జ్ఞానవంతులం కావాలి. మనం కూడా వారు ప్రశ్నించినట్టు మనం కూడా ప్రశ్నించే స్థితికి రావాలి. అప్పుడే మనం ఈ లోకంలో జీవించగలం, లేకపోతే జీవించలేం. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.